తర్వాత మీరు ఇప్పుడు కాంగ్రెస్ తోటి అనుబంధం నుంచి మీరు తర్వాత నాకు ఇంకో మజిలీ లేదండి, డైరెక్ట్ జనసేన జనసేనలోకి వచ్చారు డైరెక్ట్గా. జనసేననే ఎందుకు ఎంచుకోగలిగారు? జనసేన అంటే మీరు కాపు సామాజిక వర్గం, బలమైన సామాజిక వర్గం తూర్పుగోదావరి జిల్లాలో. సో అందుకనే ఆ పార్టీని ఎంచుకున్నారు లేదా? ఆ లైన్ కాదు సార్. జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఈ కాకినాడలకి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఆయన రాజకీయాలు అడుగుపెట్టిన ముందు ఫస్ట్ కాకినాడ వచ్చాడు. వెల్కమ్ చేసినటువంటి కమిటీకి ప్రెసిడెంట్గా నేనే ఉన్నాను. అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి నన్నే ఎంచుకుని పెట్టుకుని, ఎందుకంటే కాపులు ఎదురంతా కలిసి వస్తారు అని చెప్పి అన్ని ప్రాంతాల జనాలు రావాలంటే సాధారణంగా ఎక్కడే వెళ్ళి అక్కడ దారిలో వెల్కమ్ చేద్దామని కోరుకుంటారు. కానీ ఈ కాకినాడలోనే వెల్కమ్ చేయడానికి పనిచేస్తారని చెప్పి నా ఆధ్వర్యంలో మొత్తం చిట్టూరు రవీంద్ర గారి ఇట్లా మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున తీసుకొచ్చి జనం అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెద్ద భారీ ఎత్తున ఆయన రాజకీయ ఆరంగరేటం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు ఆరంగరేటం అది కాకినాడలో జరిగింది. కాకినాడలోనే పెద్ద బహిరంగంగా పెద్ద ఊరేగింపుతో. అలాగే నేను అందులో ఒక పార్ట్ తీసుకున్నాను. రంగరాయ మెడికల్ క్యాంప్ ఒక క్యాంప్ పెట్టి ఆ క్యాంప్ దగ్గర నేను దాని ఇన్ఛార్జిగా ఉండి ఆయన తీసుకొని వచ్చి అక్కడి నుంచి కారులో ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రైన్ చేశాను. అప్పుడు ఇంకా ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టలేదు ఆయన కానీ ఒకటి నేను పంతం ఆలోచించి సో గ్రేట్ పంతం ఫ్యామిలీ అని చెప్పాను. అది గొప్పగా రిసీవ్ చేసుకున్నాడు. కానీ దరిమిల కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైపోవడానికి, పాడైపోవడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి నా దృష్టిలో అయితే డివిజన్ కన్నా ఇతనే ఎక్కువ కారణం. ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ఇక్కడ ఆయన తండ్రి మరణించినప్పటి నుంచి కూడా అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద. అవాళ రాజశేఖర్ గారి మీద అనవసరమైన ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా అదేదో డివిజన్కి వీలుగా రాజశేఖర్ గారి మీద ఒక ఒత్తిడి, అతను చంద్రశేఖరరావు నిరాదీక్ష చేస్తున్న టైంలో రాజశేఖర్ గారి మీద ఒత్తిడి తెచ్చింది ఈ బ్యాచ్ అంతా ఇతర బ్యాచ్ యొక్క ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళి రాజశేఖర్ గారి మీద ఒక భయపెట్టే తీరులో. అంటే ఏం చేశారు సార్? రాజశేఖర్ మీద ఏం ఒత్తిడి తీసుకొచ్చారు అప్పట్లో? ఏం లేదు, చిన్న అయిపోద్ది, అందరూ రాష్ట్రం అంతా చచ్చిపోయేటట్టు ఇది అయిపోద్ది, ఇలాగ అయిపోద్ది అని చెప్పేసి రాజశేఖర్ గారిని కంగారు పెట్టేసి ఒక డివిజన్ చేసేయాలన్న టైపు రిపోర్ట్ని ఒకటి పైకి పంపించుకోగలిగారు. అంటే ఓదార్పు యాత్ర చేయనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం బయటకు వచ్చేసాను అనేది ఆయన ఎప్పుడు చెప్తుండే స్టేట్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండే ఓదార్పు యాత్ర నిజంగా ప్రభుత్వాలు, ఇంటెలిజెన్స్, రాజశేఖర రెడ్డి గొప్ప నేత. వైద్య రంగంలో కానీ, విద్యార్థులు చదువుకున్న విషయంలో కానీ, రెండు విషయాల్లో ఆయన వేసిన ముద్ర చాలా మంచి ముద్ర వేశాడు. వందలాది మంది, వేలాది మంది మనుషులు ఆయన మరణిస్తే ఆత్మహత్య చేసుకోవడం అనేది శుద్ధ అబద్ధం. అది అబద్ధాన్ని నిజంగా క్రియేట్ చేసుకుంటూ నువ్వు పునాది వేసుకుంటా పార్టీ తయారు చేసుకోవడానికి. ఆ పునాదికి ఓదార్పు యాత్ర అనే వంక పెడితే ఏఐసిసి ఆ మాత్రం గమనించలేనంత ఇదిగా ఏఐసిసి ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ వేళదాకా వంటదాకా పరిపాలించేటువంటి పార్టీ ఇతను అంచనా వేయలేదని అనుకోవడం అతను అవివేకం. అంతే. 650 మంది వరకు చనిపోయారు. ఎవరు చనిపోతారు సార్ 650? మా ఊరిలో చనిపోయి చెప్పి 2 ఫెయిలే కదా. కాకినాడలో మీరు అప్పట్లో మీరు ఇక్కడ ఉండేవారు, ఆ 2 ఫెయిలే కదా. అవునా? వాస్తవాలు అయ్యి కాదు కదా. అట్లాగే ప్రతి ఊరిలోని ప్రతి చోట కొన్ని చోట్ల చనిపోయి ఉండవచ్చు కాదని నేను అన్నాను. కానీ 650 లిస్ట్ తయారు చేసుకోవడం, అది తిరిగిన విధానం, ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలు ముందు రిజైన్ చేసుకోవడం, ఇష్టపడారి గుర్తులోకి నేను వేణు చంద్రశేఖర్ రెడ్డి కూర్చుని నేనే ఓదార్పత్రికి వస్తుంటే వెల్కమ్ చేసాం. ఇప్పుడు అది నిజమైన అబద్ధమైన రాజశేఖర రెడ్డి కొడుకు వస్తున్నాడు, సరే వెల్కమ్ చేద్దామని ఆ కమిటీకి కూడా నేనే పోస్టర్ రిలీజ్ చేశాను, అన్నీ నేనే చేశాను, అన్ని ఏర్పాట్లు నేనే చేశాను. ఎప్పుడైతే సోనియా గాంధీని తిట్టాడో నేను వద్దు, పార్టీని తిట్టిన తర్వాత ఇంకా అనవసరం, పార్టీ అధ్యక్షురాలు తిట్టినప్పుడు అనవసరం చెప్పి నేను తప్పుకున్నాను. నాతో పాటు వేణు వస్తాను మధ్యలో మోసం చేసి మళ్ళీ అతనితో రెడ్డితో వెళ్ళిపోయాడు వేణు. అట్లాగా వాళ్ళు లేకపోతే పరిపాలించలేకపోయామా ఏంటి? మళ్ళీ పరిపాలించాక రాజశేఖర్ గారితో పరిపాలించాం, కిరణ్ కుమార్ రెడ్డి గారితో పరిపాలించాం, పరిపాలన అయితే సాగింది కదా. ఇదేంటంటే చెయ్యకూడని టైంలో డివిజన్ చేయడం, అయినంటేనా చేసేయాలి. లేకపోతే ఎలక్షన్ ముందు డివిజన్ చేసి
దానికి మనమే ఉద్యమం చేసి మనమే ప్రజల్లోకి ఎక్కించి మనమే చేసి దాన్ని తప్పుదలు